ప్రైజ్ ది లార్డ్. యోబు సీడైన అరౌనా కళ్ళం ఏంటిదో మనం చూద్దాం. దావీదు జనసంఖ్యను లెక్కించమన్నప్పుడు యోవాబు దేవుడు మన తరపున యుద్ధం జరిగించేది, జనసంఖ్యతో పనేంటి అన్నా కూడా వినకుండా లెక్కించమంటాడు. అప్పుడు యోవాబు జనసంఖ్యను లెక్కించిన తర్వాత దావీదు మనసులో ఎంతగానో నొచ్చుకుంటాడు, దేవుని దృష్టికి నేను చెడు పని చేశాను అని. గాదుకు దేవుని వాక్కు ప్రత్యక్షమై దావీదు దగ్గరికి పంపిస్తాడు. దేవుడు నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు, అందులో నువ్వు ఏదో ఒకటి ఎంచుకో, అది నీ దేశం మీదికి రప్పిస్తాడు అన్నప్పుడు దావీదు మనసులో నొచ్చుకొని మనుషుల చేతిలో పడడం కంటే దేవుని చేతిలోనే పడతాను అని నిర్ణయించుకున్న తర్వాత దేవుడు తెగులు రప్పిస్తాడు. తెగులు రప్పించినప్పుడు ఒకే రోజు 70,000 మంది మరణిస్తారు. దేవుడు కూడా పశ్చాత్తాపడి ఇంతే చాలు అని దేవుని దూతతోనే, యెహోవా దూతతోనే ఆజ్ఞిస్తాడు. అప్పుడు యెహోవా దూత యోబు సీడైన అరౌనా కళ్ళం దగ్గర ఆగిపోతాడు. దావీదు ఆ అరౌనా కళ్ళాన్ని యోబు సీన్ దగ్గర కొని అక్కడ దేవునికి బలిపీఠాన్ని కడతాడు. ఎందుకు ఈ బలిపీఠం గురించి, ఈ యోబు సీన్ గురించి తెలుసుకోవాలంటే ఇది 2వ రాకడకి ఎంతో ప్రాముఖ్యమైన స్థలం. అది ఎలా అంటారా, అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వాలి అనుకున్న ఆ మోరియా పర్వతమే ఈ యోబు సీన్ యొక్క అరౌనా కళ్ళము. అలాగే దావీదు ఈ అరౌనా కళ్ళాన్ని కొనడం తర్వాత సొలొమోను ఇదే ప్లేస్లో మందిరాన్ని నిర్మిస్తాడు. ఇప్పుడు ఆ మందిరం ఉన్న ప్లేస్లోనే డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. ఆ మందిర విషయంలోనే అక్కడ ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అక్కడ 3వ మందిరం కడితేనే యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఉంది. అందుకే మనం వాక్యాన్ని లోతుని మనం గ్రహించుకున్నప్పుడే మనం ఎంత సమీపంగా ఉన్నామో దేవుని రాకడకి అర్థమవుతుంది.